ఓకే. మరి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోరు మ్యామ్. ఎందుకంటే టాబ్లెట్స్ వాడినా అంతే ఉంటుంది, తగ్గిపోతుంది అన్నట్టుగా హోమ్ రెమెడీస్ వాడుతూ అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందంటారా? ఉంటుందండి. మనము ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఏముంది, నాకు ఉట్టి తుమ్ములే కదా, ఏముంది అప్పుడో ఇప్పుడో కారుతుంది కదా ముక్కు అనుకొని మనము దాన్ని వదిలేయకూడదు. ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది స్టాటిక్ గా ఉండదు. అంటే ఒకటే ప్లేస్ లో, అంటే ముక్కులో ఉందంటే ముక్కులోనే ఆగిపోదు. ఈ సంవత్సరం ముక్కులో ఉండొచ్చు, తర్వాత అది స్ప్రెడ్ అవుతుంది. అది డైనమిక్, అంటే ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ కి రీచ్ అవుతూనే ఉంటుంది. సో అలా మీరు దాన్ని ట్రీట్ చేయకపోతే అది డిఫరెంట్ ఆర్గన్స్, ఇప్పుడు కళ్ళల్లోకి వచ్చి కళ్ళల్లో కంజక్టివైటిస్ లాగా రావచ్చు. అంటే కళ్ళల్లో నుంచి నీరు రావడము, కళ్ళు రెడ్గా అయిపోవడము, దురద రావడము, ఇలాంటివన్నీ కంజక్టివైటిస్ లాగా కళ్ళలోకి స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఆ నోస్ బ్లాక్ అవ్వడం వల్ల ఈ సైనస్లోకి ఇన్ఫెక్షన్ అంతా పోయి సైనసైటిస్ రావడము. ఒకవేళ సైనసైటిస్ వచ్చింది అనుకోండి, తల బరుగ్గా ఉండడము, ఫేస్ మీద పెయిన్ రావడము, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. సైనస్ ఉన్న వాళ్ళకి పొద్దున్న లేవడమే తలపోటు స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ ఇయర్ ఇన్ఫెక్షన్, ఆ నోస్లో నుంచి అంతా బ్లాక్ అయిపోయి సైనస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇయర్కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మీరు దాన్ని మొదటి స్టేజ్లోనే ట్రీట్ చేయకపోతే వివిధ ఆర్గన్స్కి మళ్ళీ అలా గొంతులోకి వెళ్ళింది అనుకోండి, ఫ్యారింజైటిస్ లాగా రావచ్చు. గొంతు సోరుగా, నొప్పిగా, ఆ మ్యూకస్ అనేది వెనక్కి పడి గొంతు అంతా నొప్పిగా ఉండడము, సోరుగా ఉండడము, పెయిన్ రావడము అలా జరగచ్చు. అది మళ్ళీ కిందికి ఇంకా కిందికి ఊపిరితిత్తులోకి వెళ్ళినప్పుడు మనకి శ్వాస ఆడకపోవడం వల్ల ఊరికే నిద్రలో లేచి డీప్ బ్రీత్ తీసుకోవాలని మనకి ఊరికే అనిపించడము, ఈ డీప్ బ్రీత్ లేకపోవడం, నోరుతో గాలి పీల్చుకోవడం వల్ల మనకి నిద్ర అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. ఒకసారి నిద్ర అనేది డిస్టర్బ్ అయిందనుకోండి, మన నెక్స్ట్ డే యాక్టివిటీస్ అన్నీ మనం చేయలేము. సో కాన్సన్ట్రేట్, పిల్లలు అనుకోండి, పిల్లలు యాక్టివ్గా ఉంటారు. ఈ పిల్లలకి ఏంటి, రాత్రంతా ముక్కులు బ్లాక్ అయిపోతాయి, నోరుతోనే గాలి తీర్చుకోవాలి. అప్పుడేమవుతుంది, మొత్తం వాళ్ళకి ఏమంటారు, కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ డేకి నిద్ర ఉండదు, నెక్స్ట్ డే డ్రౌజినెస్ ఉంటుంది, దేని మీద శ్రద్ధ పెట్టలేరు, చదువుకోలేరు, కాన్సన్ట్రేట్ చేయలేరు. ఇంకా వాళ్ళకి ఇరిటబిలిటీ, ఏంటి జీవితం అనే రేంజ్లో ఉంటుంది. ఆ సిమ్టమ్స్ అనేవి చాలా ఇబ్బంది చేస్తాయి డైలీ యాక్టివిటీస్ని. సో మీరు అలా ట్రీట్ చేయకుండా ఉంటే అది చాలా లోపలికి వెళ్ళి ఇంకా ఊపిరితిత్తుల్లో ఉన్నప్పుడు ఆస్తమాకు కూడా గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు అది ట్రీట్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, గాలి అందకపోవడం వల్ల. సో బేసిక్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇరిటబిలిటీ, ప్రతి చిన్నదానికి చిరాకు పడతారు. ఎందుకంటే అవతల వ్యక్తి అన్నీ చేయగలుగుతున్నాడు, చేయలేకపోతున్నాడు. అప్పుడు ఏమవుతుంది, డిప్రెషన్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. పక్కన వ్యక్తి ఎందుకు అంత కాన్సన్ట్రేటింగ్గా, ఎందుకు అంత చురుగ్గా ఉంటున్నాడు, నేను ఉండలేకపోతున్నా అని వాళ్ళు డిప్రెషన్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా స్నీజింగ్స్ కంటిన్యూస్గా వస్తాయి. ఇప్పుడు మనం ఒకసారి తుమ్మాము అనుకోండి, అయ్యో ఎందుకు తుమ్మావు, నేను ఈ పని చేస్తుంటే ఎందుకు తుమ్మావు, ఆ పని చేస్తుంటే ఎందుకు తుమ్మావు అంటే అప్పుడు కూడా వాళ్ళు డిప్రెస్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని మనం మొదటి దశలోనే గుర్తించి దాన్ని ట్రీట్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లేదు దాన్ని అట్లనే కంటిన్యూ, ఏముంది తుమ్ములు, ఏముంది అని చెప్పేసి లైట్ తీసుకోకుండా ముక్కు కారడమే కదా, ఏదో పోతే వస్తుంది అని అస్సలు ఆలోచించవద్దు. వెంటనే మీకు ఏ ఒక సిమ్టమ్స్, నేను ఇప్పుడు చెప్పిన ఏ సిమ్టమ్ అయినా కానీ కంటిన్యూస్గా తుమ్ములు రావడము, 1, 2 కాదు, 30, 40 తుమ్ములు రావడము, అట్లా కంటిన్యూస్గా, అంటే ఏసీకి ఎక్స్పోజ్ అయినా కానీ దేనికైనా, డస్ట్కి ఎక్స్పోజ్ అయినా ఇట్లా తుమ్ములు రావడం, ముక్కు కారడము, ఇలాంటివి ఏమున్నా కానీ లైట్, కొందరికి ఏముండదు, సిమ్టమ్ ఏముండదు, జస్ట్ పోస్ట్ నాసల్ డ్రిప్, అంటే ముక్కులో నుంచి ఆ తెమ్మడంతా గొంతులోకి పడుతుంది. అందులో ఏముంది, తెమ్మడనే కదా అనుకుంటే అదంతా మనకి లోపల జామ్ అయిపోయి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దేన్ని మనము ఒక చిన్న సిమ్టమ్ కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో అది చాలా తర్వాత ఆ కెమికల్ రియాక్షన్స్ ఎక్కువ, ఇంకా ఇబ్బంది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం చాలా వరకు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడము చేయాలి. అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది